ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారు. అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ మనకి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ అలాట్మెంట్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి డేట్ అయితే మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది. దాంతోపాటు మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారన్నమాట. అండ్ అలాగే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వీళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. వెబ్సైట్లో ఉండే ప్రతి డీటెయిల్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏపీ ఈసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ వరకు అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. మీరు కూడా చెక్ చేసుకోవడానికి వీలైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ మనకి ఒకసారి మెయిన్గా చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట. వెబ్సైట్లో కూడా ఇందాక అప్డేట్ అయితే చేయడం జరిగింది. మనకి డేట్స్ కూడా ఇవే. మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఈ నెల 26 నుంచి 30 వరకు టైం ఇచ్చారన్నమాట. దాని తర్వాత మనకి ఆన్లైన్లో అప్లై చేసిన సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్ చేస్తారు. అది కూడా ఆన్లైన్లో చేస్తారన్నమాట. అది ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ సరికి వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకోవాలి. అది జూలై 1 నుంచి జూలై 4 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జూలై 5వ తారీఖున చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, మనం పెట్టుకున్న ఆప్షన్లో ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే జూలై 5వ తేదీన మార్చుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత జూలై 8వ తారీఖున ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు జూలై 8వ తారీఖున. దాని తర్వాత జూలై 9 నుంచి జూలై 15 వరకు మనకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాగే డైరెక్ట్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ అయితే చేయాలి. అండ్ అలాగే మనకి క్లాసులు కూడా జూలై 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది మనకి నోటిఫికేషన్ అన్నమాట. అండ్ అలాగే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి త్వరలో ఈ నెల 26న వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా నోటిఫికేషన్ కూడా ఇదే. క్లియర్గా ఒకసారి చూస్తున్నారు కదా, సర్టిఫికేట్లు ఏం కావాలో చెప్పారు. అండ్ అలాగే ఇంకా సర్టిఫికేట్లు ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ సంబంధించి మనకి జూలై 2వ తేదీన అండ్ అలాగే జూలై 3వ తేదీన ఫస్ట్ ర్యాంక్ నుంచి ర్యాంకుల వారీగా మనమైతే వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది విజయవాడకి. అండ్ అలాగే ఏ సర్టిఫికేట్స్ కావాలో డీటెయిల్గా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఏమైనా మీకు సర్టిఫికేట్ ఇబ్బంది అయినా మీరైతే డైరెక్ట్ మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవే. ఒకసారి చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పిన మళ్ళీ ఆ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే తర్వాత ఫస్ట్ ఫేజ్ పబ్లిక్ నోటీస్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఇవే మనకి అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫామ్స్ అనే కాలం ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ మొదలైన తర్వాత దాంట్లో అప్డేట్ అయితే చేస్తారన్నమాట, అంతే. సో ఇక్కడితో ఇది అన్నమాట. ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ఫస్ట్ మనకి బేసిక్ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.